నమస్తే ఎంపీ న్యూస్ మన న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు. ప్రభుత్వ బడుల ఆదరణ తగ్గిపోతాం కాబట్టి ఊళ్ళల్లో చాలామంది వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. గవర్నమెంట్ స్కూల్ పంపేసరికి గవర్నమెంట్ స్కూళ్ళు 1 నుంచి 10వ తరగతి దాదాపు ఒకప్పుడు 600-700 స్ట్రెంత్ ఉండేది. 1 నుంచి 10th క్లాస్ వరకు 10 తరగతుల వల్ల కనీసం ఒక క్లాస్కు 50 లేదా 60 చొప్పున ఉండేది. ఇప్పుడు ఒక క్లాస్కు 4-5 ఉంటారు తప్ప ఎక్కువ ఉండట్లేదు గవర్నమెంట్ స్కూళ్ళలో విలేజ్లల్లో. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం ఫుల్గా ఉంటారు. మొత్తం పేరు మీద 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 40 మందే ఉంటారు. 40 మందికి కనీసం 5-6 టీచర్లు ఉంటారు. దానివల్ల ప్రభుత్వ ఖజానా కాలైతుంది, వేస్ట్ అవుతుందని చెప్పేసి బదిలీల లెక్కాట. ఇప్పుడు బదిలీ చేసేది ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం ఏమవుతుంది, 10 మందికి ఒక టీచర్ ఉండేట్టుగా ప్లాన్ చేస్తుండట. విద్యార్థికి అనుకూలంగా 10 నుంచి 40 మధ్యలో ఉన్న స్కూల్కు ఒక టీచరు, 40 దాటితే 40 నుంచి ఎక్కువ ఉంటే 2 టీచర్లు, 40 వరకు 10 నుంచి 40 మధ్యలో ఉంటే 2 టీచర్లు సరిపోతున్నట్టుగా వార్త ఉంది. అందుకే బదిలీ లెక్కలు కూడా ఎక్కడ ఎవరిని బదిలీ చేయాలి, ఎక్కడ పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఎక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉందని ఇవన్నీ లెక్కలు వేసుకొని బదిలీ లెక్క ప్రకారం చేస్తున్నట, లెక్కల గణన తీస్తున్నట. దాని ప్రకారమే బదిలీ లెక్క ఉంటుంది అన్న వార్త మనం చూడవచ్చు. ప్రపంచ వీరులకు 120 కోట్లు, టీమిండియాకు BCCI భారత ఆదరణ. నిన్న జగజ్జేత భారత్ గెలిచిన సందర్భంగా, ప్రపంచ T20 గెలిచిన సందర్భంగా, కప్పు తెచ్చిన సందర్భంగా BCCI టీమిండియాకు 125 కోట్ల నజరాన్ని ఇచ్చినట్టు వార్త మనం చూడవచ్చు. తెలంగాణ ఏర్పాటులో DS పాత్ర కీలకం. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. తెలంగాణ ఏర్పాటులో అప్పుడు 2009 నుంచి 2001 నుంచి కూడా DS గవర్నమెంట్ తెలంగాణ కొట్లాడుతారు. అంత ముందుకనే తెలంగాణ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు. అంతకుముందే తెలంగాణ కావాలి, తెలంగాణ డిమాండ్ జనాల్లో ఉంది కాబట్టి తెలంగాణ వెనుకబడని చెప్పేసి అప్పటి నుంచే ఉంది. తెలంగాణ మొన్న ఏర్పాటు విషయంలో కూడా DS పాత్ర ఉందని చెప్పేసి నిన్న DS ఇంటికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడిన మాటలు చూడొచ్చు. స్మార్ట్ సిటీ గడువు పొడిగింపు పల్లపూర్తికి వచ్చే 30 దాకా అవకాశం. స్మార్ట్ సిటీలు అని చెప్పేసి ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే వరంగల్, కరీంనగర్, వ్యానిచీలు ఆ టైం అయిపోయిందని చెప్పేసి అన్నారు. ఆ టైం ఏమైపోలేదు. స్మార్ట్ సిటీ గడువు పొడిగింపు వచ్చే 31 నాటికి బాగా పెంచిలట. దాంట్లో స్మార్ట్ సిటీలలో, తెలంగాణలో స్మార్ట్ సిటీల అభివృద్ధిలో వరంగల్, కరీంనగర్ ఉన్న వార్త మనం చూడొచ్చు. వైద్య రిపోర్టులు ఆన్లైన్లోనే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై అమలుకు నిర్ణయం. రేవంత్ ఇంటికి గోయల్, హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి ఆహ్వానించిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, వేం నందరెడ్డి. కేంద్ర మంత్రి గోయల్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చినట్ట. వస్తే అక్కడ అభివృద్ధిపై, ముందు తరాల అభివృద్ధి, తెలంగాణ ముందు ఈ 5 సంవత్సరాలు ఎట్లా అభివృద్ధి చెందాలి, ఏ నిధులు కావాలి, ఏం కదని చెప్పేసి వాళ్ళతో చర్చించిన వార్త మనం చూసుకోవచ్చు. ఇంతకుముందు కేసీఆర్ అయితే ఆయన నుంచి కాదు, ఈయన పోడు లేడు, నిధులు మనకు కేంద్రం ఇస్తే ఎప్పుడైనా కూడా కేంద్రం ఇచ్చే నిధుల కాడి పోడు. ఒకవేళ ప్రధానమంత్రి హైదరాబాద్కి వచ్చినా కూడా హైదరాబాద్ పోడు, ఏదైనా కుంటి సాగు చెప్పుకోవడం, ఆయన కాడి ఎందుకు పోడు అని ఒక అహంకార దూరంతో ఉండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆ విధంగా కాకుండా ఎవరు వచ్చినా ఆహ్వానించి, వాళ్ళు ఏ పార్టీ అయినా పర్లేదు, వాళ్ళు ఆహ్వానించి అభివృద్ధిపై సమీక్షించి తెలంగాణ కావాల్సిన అభివృద్ధి కోసం, నిధుల కోసం మాట్లాడుతున్న వార్త, సమీక్షలు చేస్తున్న వార్త మనం చూడవచ్చు. స్వదేశీ న్యాయం నేటి నుంచి అమలులోకి కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంస్థ నాగరిక సురక్ష సాక్ష్య అభినయం. నేటి నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చిందట. నేటి నుంచి స్వదేశీ న్యాయం అంటే మన దేశంలో ఎక్కడైనా కూడా మన ప్రాబ్లంలో ఉంటే అది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక మండలం పరిగిపోతే ఆ మండలం ఏమన్నా యాక్సిడెంట్ అయినా, ఏదైనా ఇబ్బంది అయినా, ఎవరైనా దాడి చేసినా, తెలియకుండా యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయినా, ఏ జరిగినా కూడా ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఆ మండల పరిధికి పోయి ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అట్లేం లేదు. ఎక్కడైనా కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటే ఆన్లైన్లోనే కంప్లైంట్లు రిజర్వ్ చేసుకోవచ్చట. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాల్సిన పరిస్థితి లేకుండా కొత్త చట్టం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన వార్త మనం చూడవచ్చు. మన దేశంలోనే ఎక్కడి నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి అయినా పోలీస్ కంప్లైంట్ ఇస్తే అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో పోలీస్ స్టేషన్ చేరిపోయి సంబంధిత మండలానికి, మనం ఉండే నివాసానికి వెళ్ళిపోయి ఇండియాలో ఎక్కడన్నా కూడా మనం కేసు నమోదు చేసే వెసులుబాటు ఈ కొత్త చట్టంతో అమలవుతుందన్న వార్త మనం చూడవచ్చు. ప్రజల మనిషి వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదిన సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడిన మాట, వెంకయ్య ప్రజల మనిషి అని మోడీ పోయిన వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్త.